హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ర్యాపిడోలో 0% కమిషన్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి, అలాగే ర్యాపిడోలో ఎక్కువ రైడ్స్ ఎలా సంపాదించాలి, ర్యాపిడోలో ఎక్కువ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అన్నవన్నీ చూద్దాం. ముందుగా మన ర్యాపిడో యాప్ని ఓపెన్ చేసుకుందాం. గ్రీన్ కలర్ బార్ని మనం క్లిక్ చేసినట్లయితే మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూపిస్తుంది. మనకి 5 స్టార్ సర్వీస్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అలాగే 20 రైడ్స్ విజయవంతంగా కంప్లీట్ చేస్తాం వాడు ఇచ్చిన టైంలోనే. అవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే బ్యాక్ వచ్చి మనం 3 డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో ముందుగా ఎర్నింగ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుందాం. అందులో మనం డే వైజ్ ఎన్ని ఎర్నింగ్స్ చేసాం, ఈ లాస్ట్ రైడ్ ఎంత ఎర్న్ చేసాం, 1 వీక్లో ఎంత ఎర్న్ చేసాం, 1 మంత్లో ఎంత ఎర్న్ చేసాం అనేది క్లియర్ కట్గా చూపిస్తుందని. నేను లాస్ట్ మంత్లో ఎర్న్ చేశాను. ఈ మంత్ నేను రైడ్స్ ఏమి వేయలేదు. సో లాస్ట్ మంత్ నేను 64 రైడ్స్కి 2500 ఎర్న్ చేశాను. అది మీరు క్లియర్గా చూడొచ్చు. అలానే మనం వెనక్కి వచ్చేసినట్టయితే మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇన్సెంటివ్స్ అండ్ మోర్ అనే ఆప్షన్ ఉందండి. పైన ఇన్సెంటివ్స్, కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది. పైన ఇన్సెంటివ్స్ క్లిక్ చేసినట్లయితే ఎన్ని రైడ్స్కి ఎన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి, ఏ టైంలో రైడ్స్ చేయాలి అనేది ఉంటుంది. మనకి ఆ టైం ప్రకారం మనం రైడ్స్ చేసినట్లయితే మనకి అప్రాక్సిమేట్లీ 600 వరకు ఇన్సెంటివ్స్ రావచ్చండి. అలాగే కింద సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంది. అది అందరికీ రాదండి, కొంతమందికి మాత్రమే ఆ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సండే టైంలో అసలు సబ్స్క్రిప్షన్ అనేదే ఉండదు సండేలో. ఒకసారి మీరు చూసుకోండి. ఇప్పుడు నేను అన్లిమిటెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఎలానో మీకు చూపిస్తాను. కింద చూడండి, అన్లిమిటెడ్ 34 రూపీస్ సబ్స్క్రిప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిస్తుంది. 18% 0 సబ్స్క్రిప్షన్ ఉంటుంది. నా దగ్గర వ్యాలెట్లో మనీ ఉంది కాబట్టి 34 కట్ అయ్యి నాకు సబ్స్క్రిప్షన్ యాక్టివేట్ అయిపోయింది. మీకు వ్యాలెట్లో మనీ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా పే చేయొచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు 18% సర్వీస్ ఛార్జ్ అనేది కమిషన్ ఛార్జ్ అనేది పడదండి. 0 కమిషన్ పడుతుంది. జిఎస్టీ మాత్రమే మీకు యాడ్ అవుతుంది. అలాగే మనం తర్వాత ఆప్షన్ చూసినట్లయితే రివార్డ్స్. మనకి యాప్ ద్వారా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అవి రివార్డ్స్ చూపిస్తుందండి. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే సర్వీస్ మేనేజ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి స్టార్టింగ్ బైక్ మాత్రం వస్తుంది, తర్వాత పార్సిల్ డెలివరీ యాక్టివేట్ అవుతుంది, తర్వాత ఫుడ్ డెలివరీ కూడా మనం చేయొచ్చు. అది స్టార్ట్ అనే బటన్పై క్లిక్ చేసినట్లయితే ఫుడ్ డెలివరీ కూడా మనం ఎలిజిబుల్ అవుతాం. అది కొన్ని రైడ్స్ పూర్తి చేశాక ఈ ఆప్షన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే డిమాండ్ ప్లానర్. అంటే డిమాండ్ ప్లానర్ క్లిక్ చేయగానే మనకి ఈ టైంలో ఎక్కడైతే ఎక్కువ డిమాండ్ ఉంది అనే ఆప్షన్ వస్తుంది. అక్కడికి మనం వెళ్ళి ఎక్కువ రైడ్లను చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి హెల్ప్ అండి. హెల్ప్ ద్వారా మనకి ఏదైనా ప్రాబ్లం అయితే కస్టమర్ వైపు నుంచి కానీ, బైక్ యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే మనం సంప్రదించి ప్లాన్ హెల్ప్ తీసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, మీరు 0 సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎక్కువ రైడ్స్ చేస్తూ ఎక్కువ ఎర్న్ చేస్తారని కోరుకుంటున్నాను. అలానే ఎవరైనా ర్యాపిడో క్యాప్టెన్గా జాయిన్ అవ్వాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ర్యాపిడో క్యాప్టెన్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. దాని ద్వారా మీరు డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి రైడ్ని స్టార్ట్ చేసేయండి.